పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. జై గోమాత, జై జై గోమాత. నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుని భగవన్ సుబ్బారావుని. పొదిలిలో జరిగిన యాదాల అవినాష్ కోటేశ్వరరావు గారికి జరిగిన అన్యాయము జరిగిందని అవమానానికి మేము ఈరోజు పొదిలిలోనే వాసవి కళ్యాణ మండపంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ఆర్యవైశ్య సంఘ జిల్లా పెద్దలు, రాష్ట్ర పెద్దలు, లోకల్ లీడర్స్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. రేపు 9 గంటలకి పొదిలి పట్టణంలో బంద్ ప్రకటిస్తూ పొదిలి మండలం ఆర్యవైశ్యులందరూ పాల్గొని ఈ బంద్ని జయప్రదం చేయాలి. ఆ మధ్యాహ్నం తర్వాత ఆర్యవైశ్యులందరూ కలిసి ఎస్పీ గారికి వెళ్లి ఒక అర్జీ ఇవ్వాలని, మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఇది ఒక ఆర్యవైశ్యుల విన్నపము. ఇది ఇంతతో ఆకపోతే పొదిలితోటే ఈ బంద్ ఆగదు. రాష్ట్రంలో, జిల్లాలో అంతలెక్కల బంద్ చేసి మా వైశ్యునికి న్యాయం జరిగేదాకా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పొదిలి మండలం ఆర్యవైశ్య సోదరమణులు మరియు వ్యాపారస్తులు, ఇది ఒక ఆర్యవైశ్యులు జరిగిన అన్యాయమే కాదు, వ్యాపారస్తులకు జరిగిన మొత్తం అన్యాయం కాబట్టి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం సహకారంతో పొదిలి లోకల్లో ఉన్న ఆర్యవైశ్యులు, వ్యాపారస్తులు అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ప్రకారం రేపు ఉదయం 9 గంటలకి వాసవి కళ్యాణ్ సదన్ అంటే అమ్మవారి శాల గొంతులో పొట్టి శ్రీరాములు మరియు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఇక్కడి నుంచి చైతన్యంగా కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్ఓకి, సిఐ గారికి మెమరాండం ఇచ్చి ఇక్కడి నుంచి జనసందోహంగా ఒంగోలు ఎస్పీ గారికి మెమరాండం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అని ఆర్యవైశ్యులకి, వ్యాపారస్తులకి, ఆర్యవైశ్యులకు సంబంధించిన సానుభూతి పరులకి అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి.